ధ్యానం చేస్తే శక్తి ఎలా పెరుగుతుంది, ఇది కూడా మనం తెలుసుకుందాం. ధ్యానం చేసేటప్పుడు మనం చేతులు కాళ్ళు కట్టేస్తాం, కళ్ళు మూసుకుంటాం. అప్పుడు మనకు సహజంగానే ఆలోచనలు వస్తాయి. అంటే మనసు రకరకాల ఆలోచనల మీదకు పోతుంది. వెంటనే మనం మనసును శ్వాస మీదకు మళ్ళిస్తాం. కాసేపటికి మనసు మళ్ళీ ఆలోచనలోకి వెళ్తుంది. మరల మనసును శ్వాస మీద ఉంచుతాం. ఇలా చెయ్యగా ఆలోచనలు నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. ఒక్క స్థితిలో ఒక స్థాయిలో ఆలోచనలన్నీ ఆగిపోతాయి. మనసు నిర్విషయం అయిపోతుంది. అంటే మనసులో ఏ విషయాలు ఉండవు, అంటే ఏ ఆలోచనలు ఉండవు, అంటే మనసు ఖాళీ అయిపోతుంది. ఈ స్థితిలో అక్కడ ఉండేది అనంత శక్తివంతమైన ఆత్మ ఒక్కటే. అలా ఎవరైతే అలాంటి స్థితిలో ఎంతసేపు ఉంటారో వారు అంతసేపు ఆత్మస్థితిలో ఉన్నట్టు. అలాంటి వారికి సహజంగానే అంతర్గతంగా ఉన్న అనంతమైన ఆత్మశక్తి కొంత లభిస్తుంది. దానితో పాటు విశ్వంలో ఉన్నటువంటి విశ్వశక్తి కూడా కొంత లభిస్తుంది. ఈ శక్తుల వల్ల వారు శక్తివంతులవుతారు. అలా ఎంతసేపు ధ్యాన స్థితిలో ఉంటే, అంటే ఆలోచన రహిత స్థితిలో ఉంటే అంతసేపు వారి శక్తిని పొంది శక్తివంతులు అవుతారు. అలాగే శక్తి పెరిగే కొద్దీ వారి జీవితంలో ఎన్నో లాభాలు పొందుతారు. వాటిలో కొన్ని మనం పైన తెలుసుకున్నాం. అందుచేత యోగులు ఎంతోమంది ఆ రకమైనటువంటి ధ్యాన స్థితిలో గంటలు కాదు, రోజులు, నెలలు, అలాగే సంవత్సరాలు కూడా ఉండి అపారమైన శక్తి సంపాదించుకున్నారు. దివ్య శక్తులు సంపాదించుకున్నారు, దివ్యత్వాన్ని పొందారు. అలాంటి వారిని ఎంతోమందిని మనం ప్రస్తుత కాలంలో చూస్తున్నాం. గతంలో కూడా అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన, రాఘవేంద్ర స్వామి, సత్య సాయిబాబా, షిరిడీ బాబా, పాకలపాటి గురువు గారు, ముమ్మిడివరం బాలయోగి, సుభాష్ పత్రి గారు లాంటి వారందరూ ఉన్నారు. వారు మనకి తెలిసిన వారు ఇలా కొంతమంది అవుతే, తెలియని వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అంతా ధ్యానం చేసిన వారే. వారందరూ చెప్పేది కూడా ధ్యానమే. వారందరినీ మనం శక్తివంతులు అని అంటాం, కానీ బలవంతులు అని అనం. కారణం వారికి శారీరకమైన బలం ఉండదు, అంటే కండలు లేవు. కారణం వారు తిండికి ప్రాముఖ్యం ఇవ్వలేదు. మాంసం, గుడ్లు, చేపలు, కోళ్ళు, మేకలు, పందులు తినలేదు. శరీరాన్ని పెంచలేదు, శక్తిని పెంచుకున్నారు. తద్వారా జ్ఞానాన్ని సంపాదించుకున్నారు, జ్ఞానవంతులు అయ్యారు. మేధస్సును పెంచుకున్నారు, మేధావులు అయ్యారు. ధర్మాన్ని తెలుసుకున్నారు, ధర్మమూర్తులు అయ్యారు. ప్రేమను పెంచుకున్నారు, ప్రేమమూర్తులు అయ్యారు. కరుణను పెంచుకున్నారు, కరుణాస్వరూపులు అయ్యారు. దయను పెంచుకున్నారు, దయామయులు అయ్యారు. దివ్య శక్తులు సంపాదించుకున్నారు, దివ్యులు అయ్యారు, అంటే దేవుళ్ళు అయ్యారు. మానవులే కాదు, సమస్త జీవులను, అంటే కోడి, మేక, చేపలతో సహా అన్ని ప్రాణులను వారు ప్రేమించారు, రక్షించారు, కరుణా దయ చూపించారు. అన్నిటితో స్నేహం చేశారు. అన్నీ ఒకటే, అంతా సమానమే అని చాటి చెప్పారు. అంతా నేనే, నేనే అంతా అన్న సత్యాన్ని వారు తెలుసుకోగలిగారు. అందుచేత బలం కంటే శక్తి గొప్పదని తెలుసుకోవాలి. బలవంతులు కాదు, శక్తివంతులు అవ్వాలి. కారణం బలవంతులకు సంకల్ప శక్తి ఉండదు,
కోరికలు ఉంటాయి. కానీ శక్తివంతులకు అపారమైన సంకల్ప శక్తి ఉంటుంది. ఏదైనా సాధిస్తారు. వారి కోరికలు కూడా అదుపులో ఉంటాయి. అంతేకాదు, గమనిస్తే సామాన్యులు బలవంతుల కాళ్ళ మీద పడరు, శక్తివంతుల కాళ్ళ మీదే పడతారు. అందుచేత బలవంతులు కావడం ప్రధానం కాదు, శక్తి సంపాదించుకొని శక్తివంతులుగా, యోగులుగా అవ్వడమే ప్రధానం. అందుచేత ఎవరైతే ధ్యానం చేస్తారో, మనసు ఖాళీ చేసుకుంటారో వారిలో అపారమైన శక్తి పెరుగుతుందని తెలుసుకోవాలి. శక్తి ఉన్నవారు భూమి మీద సాధించలేనిదంటూ ఉండదు. ఏదైనా సునాయాసంగా సాధిస్తారు. అందుచేత తెలుసుకోండి, శక్తివంతులు ఎవరిని ప్రార్థించరు, ఎవరిని కోరరు. అంటే దైవాన్ని కానీ, ప్రకృతిని కానీ, విశ్వాన్ని కానీ కోరరు. అలా సంకల్పాలు పెట్టుకోరు. అనుకున్న దాన్ని సాధించడం కోసం కృషి చేస్తారు. అందుచేత ఎవరైనా సరే శక్తిని పెంచుకొని శక్తివంతులు కావడానికి కృషి చేయాలి. అంతేకాని శక్తిహీనుల్లా ప్రవర్తించకూడదు, శక్తిని కోల్పోయే పనులు చేయకూడదు. ఇక్కడ ఏమిటంటే మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. మనం సంపాదించుకున్నటువంటి శక్తి అలాగే ఉంటుందా? ఈ విషయం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధ్యానం చేస్తే శక్తి పెరుగుతుందని తెలుసుకొని ప్రస్తుతం చాలామంది ధ్యానం చేస్తున్నారు. అలా ధ్యానం చేస్తూ చాలామంది శక్తిని కూడా పెంచుకుంటున్నారు. కొంతమంది చాలా ఎక్కువగా ధ్యానం చేస్తున్నారు. అవకాశం ఉన్నప్పుడే కాదు, అవకాశం కల్పించుకొని మరీ ధ్యానం చేస్తున్నారు. అలా పౌర్ణమి రాత్రులు, అమావాస్య రాత్రులు ధ్యానం చేస్తున్నారు. అలాగే 40 రోజుల దీక్షలు కూడా చేస్తున్నారు. అలా చేస్తూ చాలామంది తమకు చాలా శక్తి పెరిగిందని భావిస్తున్నారు. కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటేనే తమలోకి శక్తి అపారంగా ప్రవహిస్తున్నట్టుగా అనిపిస్తుందని అంటారు. ఇంకా కొంతమంది ఆ శక్తిని తట్టుకోలేకపోతున్నాం, ధ్యానంలో కూర్చోలేకపోతున్నామని కూడా అంటూ ఉంటారు. అలా ఎక్కువగా ధ్యానం చేయడం వల్ల ఎంతో శక్తి సంపాదించుకుంటున్నారు. కానీ ఇక్కడ గమనిస్తే చాలామందిలో ఎన్నాళ్ళు ధ్యానం చేసినా, ఎంత ఎక్కువ ధ్యానం చేసినా, ఎంత శక్తి సంపాదించినా వారిలో ఎటువంటి మార్పు ఉండదు. వారి ప్రవర్తనలో ఏ మార్పు కనిపించదు, ఏదో కొద్దిపాటి తేడా తప్ప. అలాగే కొంతమంది ధ్యానం చేసేవారిని చూసి విమర్శించేవారు కూడా ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచో ధ్యానం చేస్తున్నారు, వీళ్ళల్లో ఏం మార్పు వచ్చింది అని అడిగేవారు కూడా ఉన్నారు. అలాగే ఎప్పటి నుంచో ధ్యానం చేసే మాస్టర్లను వారి యొక్క ప్రవర్తన కూడా సరిగ్గా ఉండదు. చూసేవాళ్ళు అనుకుంటూ ఉంటారు, వీరు ఎన్నాళ్ళ నుంచో ధ్యానం చేస్తున్నారు, కానీ వీళ్ళ ప్రవర్తన ఇలా ఉందేమిటి అని అంటారు కూడా. అలా గమనిస్తే చాలామందిలో ధ్యానం చేస్తే రావాల్సిన మార్పులు రావు. దీనికి ముఖ్య కారణం ధ్యానం ద్వారా వీరు శక్తి సంపాదించుకున్నటువంటి శక్తి పొరపాట్లు చేయడం వల్ల, కొన్ని తప్పులు చేయడం వల్ల వీరు సంపాదించుకున్న శక్తిని కోల్పోతున్నారు. ఎందుచేతనంటే ధ్యాన సాధన వల్ల సందేహం లేకుండా ఆ శక్తి పెరుగుతుంది. కానీ వారు చేసే పొరపాట్ల వల్ల సంపాదించిన శక్తి కోల్పోవడమే కాదు, మళ్ళా మామూలు స్థితికి వచ్చేస్తారు, మామూలుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఉదాహరణకు మనం పైన ఉన్నటువంటి నీళ్ళ ట్యాంకులో మనం మోటారుతో నీళ్లు తోడితే ఆ ట్యాంకు నీరు నిండాలి. కానీ ట్యాంకు అడుగున ఉన్న చిల్లుని కనుక వాడు గమనించలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే నీళ్లు కారిపోతాయి. ఎంత తోడినా, ఎన్నాళ్ళు తోడినా తోడిన శ్రమ అంతా వృధా అవుతుంది. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే క్రింద ఉన్నటువంటి చిల్లులు, వాటిని చూసుకోకపోవడమే. అదే కనుక
ఆ చిల్లులు పూడ్చి నీళ్లు తోడితే అప్పుడు ఆ ట్యాంకు ఎంత తొందరగా నిండిపోతుందో చూడండి. దీన్ని బట్టి నీళ్లు తోడడం ఒక్కటే ముఖ్యం కాదు, ట్యాంకు కింద చిల్లులు లేకుండా చూసుకోవడం కూడా ముఖ్యమని మనం అర్థం చేసుకోవాలి. అంటే దృష్టి నీళ్లు తోడడం మీదే కాదు, క్రింద చిల్లుల మీద కూడా దృష్టి పెట్టాలి. అలాగే చాలామంది కష్టపడి ధ్యాన సాధన చేసి శక్తి సంపాదించుకుంటున్నారు. కానీ వారిలో కొన్ని లోపాల వల్ల, తప్పుల వల్ల వారు సంపాదించిన శక్తిని పూర్తిగా కోల్పోతున్నారు. అందుచేత శక్తిని సంపాదించుకోవడం ముఖ్యం కాదు, సంపాదించిన శక్తిని కోల్పోకుండా చూసుకోవడమే ముఖ్యం. అంటే ఎంత సాధన చేశామో, ఎంత శక్తి సంపాదించామో అన్నది ముఖ్యం కాదు, సంపాదించిన శక్తి కోల్పోకుండా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం. అంటే సాధన చేయడం ముఖ్యం కాదు, తప్పులు చేయకుండా ఉండటమే ముఖ్యం. అంటే తప్పులు, లోపాలు లేకుండా సాధన చేయాలి. కారణం కొద్దిపాటి ధ్యాన సాధన చేసినా ఎన్నో లాభాలు పొందగలం, మనలో ఎంతో మార్పు వస్తుంది. అందుచేత లోపాలు లేకుండా చూసుకోవాలి. చూడండి, సంపాదించిన డబ్బంతా ఖర్చు చేస్తే ఎన్ని లక్షలు సంపాదిస్తే ఉపయోగం ఏంటి? ప్రస్తుతం ఏమీ లేనట్లే కదా. కానీ 1000 సంపాదించినా ఖర్చు చెయ్యకపోతే ఆ 1000 కనిపిస్తాయి, మెల్లిగా అవే లక్షలు అవుతాయి. అంటే ఇక్కడ సంపాదించడం ప్రధానం కాదు, ఖర్చు కాకుండా ఉండటమే ప్రధానం. అలాగే శక్తి సంపాదించడం ప్రధానం కాదు, సంపాదించిన శక్తి ఖర్చు కాకుండా చూసుకోవడమే ప్రధానం. అంటే తప్పులు చేయకపోవడమే ప్రధానం. అంటే లోపాలు లేకుండా సాధన చేయడమే ముఖ్యం. మరి ఏ విషయాల్లో సాధకులు అంటే ధ్యానం చేసేవారు నష్టపోతున్నారు, శక్తిని కోల్పోతున్నారు, సంపాదించిన శక్తిని ఎలా కోల్పోతున్నారు, ఎందుకు కోల్పోతున్నారు, ఎంత సాధన చేసినా ఎందుకు ఎదగలేకపోతున్నారు, ఎప్పుడు అలాగే ఎందుకు ఉంటున్నారు, అలాగే ప్రవర్తిస్తున్నారు, గొప్పవారిగా ఎందుకు కాలేకపోతున్నారు, ఎందుకు మార్పు రావడం, ఎక్కడ లోపం ఉంది, ఈ విషయాలు కొంచెం తెలుసుకుందాం. ముఖ్యంగా శక్తి పోవడానికి ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం ఒక కారణం. అందువల్ల శక్తిని కోల్పోతున్నారు, శక్తిని కొంచెం పెంచుకోలేకపోతున్నారు. అంచేత సాధకులు ఆహార నియమాలు పాటించాలి. సాత్వికమైన శాకాహారం మాత్రమే తీసుకోవాలి, మాంసాహారం, గుడ్లు తినకూడదు. అంతేకాదు శక్తి కోల్పోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. చాలామంది సంకల్పాలు పెట్టి ధ్యానం చేస్తున్నారు, ఇందువల్ల కూడా చాలామంది శక్తిని కోల్పోతున్నారు. ఎందుచేతనంటే చాలామందికి అసలు సంకల్పం అంటే ఏమిటో కూడా తెలియదు, సంకల్పానికి కోరికకు ఉన్న తేడా తెలియదు, సంకల్పం అంటే ఏమిటో తెలియదు, సంకల్ప శుద్ధి అంటే ఏమిటో, సంకల్ప శక్తి అంటే ఏమిటో తెలీదు. మరి ఆ సంకల్ప శక్తి ఎలా పెరుగుతుందో తెలీదు. మరి సంకల్ప శక్తి పెరగాలంటే ఏం చేయాలో తెలీదు. అలాగే వికల్పం అంటే కూడా తెలీదు. ఇవన్నీ తెలుసుకోకుండా, ఆలోచించకుండా ఎవరు ఎలా చెప్తే అలా చేసేస్తున్నారు. తాము నష్టపోతున్నామన్న సంగతి కూడా తెలుసుకోలేకపోతున్నారు. అందుచేత ముందు మనం ఈ విషయాలన్నీ ఆలోచిద్దాం, తెలుసుకుందాం. ముఖ్యంగా కోరిక అంటే ఏమిటి, సంకల్పం అంటే ఏమిటి అన్నవి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.